అన్నాడు, ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు బాధల పాలవుతున్నావా? నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీకు అన్యాయం జరిగిందా? నువ్వు ఆక్రందన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారా? నువ్వు కృంగిపోన అవసరం లేదు. వాళ్ళు డెవలప్ అవుతున్నారా? వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతున్నారా? నువ్వు కుమిలిపోన అవసరం లేదు. నువ్వు బాధల పాలయ్యావా? నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? నీకు అన్యాయం జరిగిపోయిందా? నీ ఆలోచనలన్నీ తలక్రిందులు అయిపోయినాయా? నీ ప్రణాళికలన్నీ పటాపంచలైపోయినాయా? నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసేసిందా? ఎక్కడ లేనటువంటి నష్టం జరిగిపోయిందా? బాధపడే వారి యొక్క ప్రార్థనను, అన్యాయాల పాలైనటువంటి వారి యొక్క ప్రార్థనను, సమాజంలో నలిగిపోతున్నటువంటి వారి యొక్క ప్రార్థనను, సమస్యలలో నలిగిపోతున్నటువంటి వారి యొక్క ప్రార్థనను దేవుడు వినడానికి దేవుడు సిద్ధంగా ఉంది. నీ గురించి నువ్వు నిరూపించుకోవటం కాదు, నీ గురించి, నా గురించి, మన గురించి దేవుడే ఒకనొక రోజున ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. యోసేపు ఎవరో ఐగుప్తు దేశంలో దేవుడు నిరూపించాడు. మొర్దెకై ఎవరో రాజుగారి ఎదుట, ఆ అధిపతుల ఎదుట, వాళ్ళందరి ఎదుట దేవుడు మొర్దెకైని నిరూపించాడు. యాకోబు ఎవరో లాబాను ఎదుట, లాబాను కుమారుల ఎదుట, లాబాను యొక్క బంధువుల ఎదుట, ఆ దేశంలో, సిరియా దేశంలో దేవుడు యాకోబు ఎవరో నిరూపించాడు. ఈ 37వ కీర్తనలో మనకు స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే, దుర్మార్గులేమో స్పష్టమైన విజయాన్ని పొందుకుంటున్నారు, దుర్మార్గులేమో దినదినాభివృద్ధి పొందుతున్నారు, దుర్మార్గులేమో అంచెలంచెలుగా పైకి పోతున్నారు. నేను ఇంత భక్తి చేస్తే, నేను ఇంత నీతిగా జీవిస్తే, నేను ఇంత చక్కగా నేను బ్రతుకుతుంటే నేను పైకి రాలేదు, నేను డెవలప్ అవ్వట్లేదు, విజయం నాకు రావట్లేదు, నాకు అపజయాలు ఎదురవుతున్నాయి, కష్టం ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది. పైగా ఆ భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే, భక్తి పరుల్ని బాధల పాలు చేస్తున్నారు, అన్యాయాల పాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో, నీతిమంతుడు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, భక్తి పరుడు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో, భక్తి పరుడికి అవమానం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, భక్తి పరుడికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. 6వ వచనం చదువుతాం. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు బాధల పాలవుతున్నావా? నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీకు అన్యాయం జరిగిందా? నువ్వు ఆక్రందన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారా? నువ్వు కృంగిపోన అవసరం లేదు. వాళ్ళు డెవలప్ అవుతున్నారా? వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతున్నారా? నువ్వు కుమిలిపోన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, తన బిడ్డలతో దేవుడు అంటున్నాడు, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెల్లడిపరుస్తాడు. కొన్నిసార్లు భక్తి పరుడు, నాకింత అన్యాయం జరుగుతుంది కదా, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నేనేంటో చూపిస్తానని బయలుదేరుతాడు. నేనేంటో 10 మందికి నా నిర్దోషత్వం, నా మంచితనం తెలియాలని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తప్పు. నా నీతిని నేను చూపించకూడదు, నా మంచితనాన్ని నేను చూపించకూడదు, నేనేంటో ప్రజలందరికీ తెలిసేటట్లు నేను చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడే అంటున్నాడు, ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నువ్వు ఉండు, అలా ఉండు, అలా కూర్చో, అణిగిమణిగి ఉండు. ఒకనొక సమయం వస్తుంది, నీ నీతి జీవితాన్ని గురించి, నిన్ను గురించి నేనే బయలుపరుస్తాను. అంతవరకు నువ్వు బయటపడక. అసలు ఈ 37వ కీర్తనలో ఇన్ని జరుగుతున్నాయి నాయనా, ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని బాధలు పెడుతున్నారు, ఇన్ని అవమానాలు ఉన్నాయి, నాకింత అన్యాయం జరుగుతూ ఉంది, నేనేంటో చూపిస్తానని ఉవ్విళ్ళు ఊరుతా ఉంటే విశ్వాసి, దేవుడు అంటున్నాడు, ఆగు ఆగు ఆగు. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడం ఏంటి? నిన్ను గురించి నువ్వు బయలుపరుచుకోవడం ఏంటి?
నిన్ను గురించి నువ్వు వెల్లడిపరుచుకోవటం ఏంటి? ఆగు ఆగు, నేను నిన్ను వెల్లడిపరుస్తాను, నేను నిన్ను బయటకు చూపిస్తాను, నీ గురించి నేను మాట్లాడతాను, అంతవరకు అలా ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ యొక్క సందర్భంలో ఈ బాధలు పడే భక్తుల గురించి, అన్యాయాలు పాలవుతున్నటువంటి భక్తుల గురించి, మచ్చరపడుతున్నటువంటి భక్తుల గురించి, బాధపడుతున్నటువంటి దేవుని బిడ్డల గురించి దేవుడు ఇక్కడ 5 సంగతులు మనకు నేర్పిస్తున్నాడు. 5 సంగతులు ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి గురించి ఇవి? బాధపడేవారి గురించి. ఎవరి గురించి? అవమానాలు పాలవుతున్నటువంటి వారి గురించి. ఎవరి గురించి? అన్యాయాలు పాలవుతున్నటువంటి వారి గురించి. ఎవరి గురించి? కృంగిపోతున్నటువంటి వారి గురించి. భక్తిహీనులు భక్తి పరుల భుజాల మీద కెక్కి దూకుతూ వాళ్ళని క్రిందకు తొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. మొదటి విషయం 4 నుండి 5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానము? ఎవరితో మాట్లాడుతున్నాడు? మొట్టమొదటి 5 విషయాల్లో మొట్టమొదటి విషయం నేను చెప్పే విషయం ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వింటాడు. మొదటి విషయం ఏమిటి? నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? నువ్వు బాధల పాలయ్యావా? నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? నీకు అన్యాయం జరిగిపోయిందా? నీ ఆలోచనలన్నీ తలక్రిందులు అయిపోయినాయా? నీ ప్రణాళికలన్నీ పటాపంచలు అయిపోయినాయా? నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసేసిందా? ఎక్కడ లేనటువంటి నష్టం జరిగిపోయిందా? దేవుడు ఇచ్చేటటువంటి మొదటి మాట ఏమిటంటే, బాధపడే వాళ్ళ గురించి, అన్యాయం జరిగినటువంటి వాళ్లకు, బాధల పాలవుతున్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి మొదటి మాట, నీ ప్రార్థన వినటానికి నేనున్నాను. నీ ప్రార్థన దేవుడు వింటాడు. 4-5 వచనాల్లో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నువ్వు సంతోషించాలి కానీ మత్సరపడతావేంటి? ఎలా సంతోషించమంటావు ప్రభా? ఎలా సంతోషంగా ఉండమంటావు ప్రభా? వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు కదా, నాకెందుకు ఉంటుంది సంతోషం? వాళ్ళు సుఖంగా ఉంటే నేనెందుకు సుఖంగా ఉంటాను? వాళ్ళు అభివృద్ధి పొందుతుంటే నేను ఎలా ఆనందంగా ఉంటాను? ఎలా సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటే దేవుడు అంటాడు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనకి నేర్పించేటటువంటి సంగతి ఏంటంటే, ఏమండి, నీ ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన? బాధపడేటటువంటి వారి ప్రార్థన, అన్యాయం పాలైనటువంటి వారి ప్రార్థన, కృంగిపోతూ ఉన్నటువంటి వారి ప్రార్థన, బాధల పాలైపోయినటువంటి ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ప్రార్థన కదా, నువ్వు విశ్వాసం ఉంచాల్సింది దేవుని మీద కదా. నువ్వు మచ్చలు ఎందుకు పడతావు? బాధ ఎందుకు పడతావు? వేదన ఎందుకు పడతావు? మన ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం. బాధల పాలయ్యావా? అన్యాయం పాలయ్యావా? అనుకున్నవన్నీ తారుమారైపోయాయా? అలాంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. వాళ్ళు ప్రార్థనలో ఉండాలి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. బాధల పాలైనటువంటి వారి యొక్క ప్రార్థన వినడానికి దేవుడు ఉన్నాడు. అన్యాయాల పాలైనటువంటి వారి ప్రార్థన వినడానికి దేవుడు ఉన్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన వినడానికి దేవుడు ఉన్నాడు. వారి ప్రార్థనలకు జవాబులు ఇవ్వబడతాయి. నీ ప్రార్థన వినే దేవుడైనా నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనను దేవుడు
వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటటువంటి గొప్ప దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంతేగాని నువ్వు మత్సరపడకూడదు, బాధపడకూడదు, కన్నీళ్ళు కార్చకూడదు. సుఖాలన్నీ వాళ్ళకే, నష్టాలన్నీ నాకు, దీవెనలన్నీ వాళ్ళకే, దరిద్రమేమో నన్ను పట్టుకుంది అని బాధపడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థన నేను వింటాను, నీ ప్రార్థన వినడానికి నేనున్నాను అని అంటాడు. 20వ కీర్తన 5వ వచనంలో దేవుడు అంటాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడు సఫలపరుస్తాడు. బాధపడవలసిన అవసరంలో, మత్సరపడవలసినటువంటి అవసరంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాధపడే వారి యొక్క ప్రార్థనను, అన్యాయాల పాలైనటువంటి వారి యొక్క ప్రార్థనను, సమాజంలో నలిగిపోతున్నటువంటి వారి యొక్క ప్రార్థనను, సమస్యలలో నలిగిపోతున్నటువంటి వారి యొక్క ప్రార్థనను దేవుడు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. దేవునికి అప్పగించేసేయి, పూర్తిగా దేవునికి అప్పగించు. నువ్వు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకోనుండు, దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడని నలిగిపోతున్న, బాధల్లో ఉన్నటువంటి, బాధల పాలైనటువంటి, అన్యాయాల పాలైనటువంటి వారి కోసం దేవుడి మాట సెలవిచ్చాడు. అది మొదటిది. రెండోది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచు. రెండవదిగా దేవుడు ఏం చేస్తాడంటే, అలాంటి వారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు నిరూపిస్తాడు. అలాంటి వారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు నిరూపిస్తాడు. మొట్టమొదటిగా వారి యొక్క ప్రార్థనను దేవుడు వింటాడు. ఎవరి యొక్క ప్రార్థన? బాధల్లో ఉన్నటువంటి వారు, నలిగిపోతున్నటువంటి వారు, అన్యాయాల పాలైపోయినటువంటి వారు, కష్టాల్లో ఉన్నటువంటి వారు, నష్టాలలో ఉన్నటువంటి వారు, అణగదొక్కబడుతున్నటువంటి వారు, హింసింపబడువారు, ఇలాంటి వారి యొక్క ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది మొదటిది. రెండవది ఏమనుకున్నామంటే, వారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. అంతేగాని మనమేదో నీతిమంతులు, నా మీద ఇన్ని అబద్ధాలు వేస్తారా, నా మీద ఇన్ని అవమానాలు మోపుతారా, నా మీద ఇన్ని తప్పులు మోపుతారా, నేనేంటో చూపిస్తానని ముందుకు పరిగెత్తుకొని రాకూడదంట. దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయం ముందు దేవుడు నేను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండు, దీనమనస్కుడిగా ఉండు, అణిగిమణిగి ఉండు. నిన్ను నిరూపించుకోవటం, నన్ను నేను నిరూపించుకోకూడదు, నిన్ను నువ్వు సమాజంలో నిరూపించుకోకూడదు. దేవుడు ఒకానొక సమయంలో మనమంటే ఏంటో, మనమెవరమో దేవుడు నిరూపిస్తాడు. అంతవరకు ఏం చేయాలంటే, దేవుని యొక్క హస్తం క్రింద మనం దీనమనస్కులముగా ఉండాలి. రెండవదిగా నేనేం చెప్తున్నానంటే, బాధల పాలైనటువంటి వారి గురించి, అన్యాయాల పాలైనటువంటి వారి గురించి, వాళ్ళ యొక్క ప్రవర్తనల గురించి, వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి దేవుడు ఒకానొక రోజున మన యొక్క నీతి ప్రవర్తనను, అలాంటి వారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు నిరూపిస్తాడు. ఉదాహరణకి ఒక 2-3 గురించి నేను జ్ఞాపకం చేస్తాను ఈ పాయింట్లో. చెయ్యని తప్పు గురించి యోసేపు ఎక్కడున్నాడు? కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. చెయ్యని తప్పు గురించి యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు, జైల్లో బాధ అనుభవించినప్పుడు, తనకు అన్యాయం జరిగింది, తను బాధపడ్డాడు, కానీ తప్పు మాత్రం చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు గారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు ఏం చేశాడు? నిరూపించాడు. అది మనం చేయాల్సినటువంటి పని. మనకు బాధ కలిగితే తట్టుకోలేము, వేదన కలిగితే తట్టుకోలేము. నా గురించి నువ్వు చెప్పు, నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు, వాళ్ళకి తెలియజెప్పు. వాళ్ళు ఎందుకు చెప్పాలి? నా గురించి వాళ్ళకి చెప్పు, నేనెంత నీతిమంతురాలనో, నేనెంత నీతిమంతుడినో నువ్వు నా గురించి చెప్పు అని అంటాం. అది తప్పు. వాళ్ళు నా గురించి చెప్పడం కాదు, నా గురించి వాళ్ళు చెప్పకూడదు. నా గురించి నా దేవుడు ఒకనొక రోజున ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. యోసేపు గారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు ఒకనొక రోజున ఏం చేశాడు?
నిరూపించాడు. ఒకానొక రోజున నిరూపించాడు. అదే 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒకానొక రోజున వెల్లడిపరుస్తాడు. నేనేంటో, నేనెవరినో, నా నీతి జీవితం ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా ప్రార్థన ఏంటో, నా యొక్క జీవితంలో నేనెంత ఆ నీతి కలిగినటువంటి ప్రవర్తన గల దాననో వాడనో దేవుడు ఒకానొక రోజున ఏం చేస్తాడు? మన గురించి ఆయన వెల్లడిపరుస్తాడు. అంతేగాని కొన్నిసార్లు మనిషి చేసే, దేవుని బట్టి చేసే తప్పు ఏంటంటే, నేనెంత గొప్పదాన్నో 10 మందికి తెలియాలి, నేనెంత గొప్పవాడినో 10 మందికి తెలియాలి, నా గురించి ఇన్ని తప్పులు నా మీద ఉన్నాయి, ఇన్ని తప్పులు నా మీద మోపుతున్నారు, నేనేంటో అర్జెంటుగా ఇప్పుడే నన్ను నేనేం చేసుకోవాలా, నిరూపించుకోవాలని నీరసించిపోతాడు. యోసేపు అలా చేయలేదండి. దేవుడు తనను నిరూపించేంత వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. దేవుడు యోసేపును నిరూపించేంత వరకు యోసేపు గారు అలానే ఉన్నాడు, జైల్లో ఉన్నాడండి. దేవుడు నిన్ను నిరూపించాలి, దేవుడు నన్ను నిరూపించాలి. కానీ నన్ను నేను నిరూపించుకోవడం ఏంటి? నా ప్రవర్తన గురించి నేను డబ్బాలు కొట్టుకోవడం ఏంటి? నా గురించి నేను నిరూపించుకోవడానికి నేను 10 మందిని కూడబెట్టుకొని నా గురించి నిరూపించండి అని చెప్పడం దేవుని వాక్యం అంటుంది, నీ గురించి నువ్వు నిరూపించుకోవటం కాదు, నీ గురించి, నా గురించి, మన గురించి దేవుడే ఒకానొక రోజున ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. అంతవరకు దేవుడు అన్నాడు, కనిపెట్టుకొని మౌనంగా ఉండు అని అన్నాడు. అందుకనే అలాంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అలాంటి వారి యొక్క నీతి ప్రవర్తనను దేవుడు ఒకానొక రోజున నిరూపిస్తాడు. యోసేపు గారి జీవితంలో మొర్దెకై గురించి మనం చూస్తే, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడండి. మొర్దెకై గారు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. రాజుగారికి ఒకానొక రోజున ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కొంతమంది రాజుగారిని చంపుదామని ప్లాన్ చేసుకున్నప్పుడు, ఉపాయం చేసుకున్నప్పుడు, ఆ విషయంలో అది తెలుసుకొని రాజుగారి ప్రాణాన్ని కాపాడినవాడు మొర్దెకై. రాజుగారి ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకైకి తగిన సన్మానం, తగిన గుర్తింపు లేదు కొంతకాలం వరకు. లేదు. మొర్దెకై బాధలు అనుభవించాడు, యోసేపు బాధలు అనుభవించాడు, మొర్దెకై బాధలు అనుభవించాడండి. హామాను వల్ల ఎన్ని తిప్పలు పడ్డాడో, హామాను వల్ల ఎంత తలనొప్పి వచ్చేసిందో. ఇంకో విషయం, ఆయన రాజుగారు ప్రాణాన్ని కాపాడినందుకు బహుమతులు లేవు. రాజుగారు ప్రాణాన్ని కాపాడినటువంటి సంగతి రెండో కంటికి తెలియలేదు. గ్రంథంలో రాయబడి ఉంది, కానీ బయట ఎవరు రాజుగారి దగ్గర మొర్దెకై పేరు చెప్పలేదు, బహుమతులు ఇప్పించలేదు, చప్పట్లు కొట్టించలేదు, శాల్వాలు కప్పించలేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, అతడు అవమానాలు పాలయ్యాడు హామాను వల్ల. దుష్టుడైనటువంటి హామాను వల్ల అవమానాలు పాలయ్యాడు. కానీ ఒకానొక రోజున ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మొర్దెకై నేను రాజుగారి ప్రాణాన్ని కాపాడానని ఎవరితో చెప్పుకోవాలా? రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా రోజండి మీ ప్రాణాలు తీయడానికి కొంతమంది కూడగట్టుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు, ఏమండి రాజుగారు నేనండి మీ ప్రాణాలు కాపాడిందని ఎక్కడ చెప్పుకోవాలా? తనకు వచ్చినటువంటి బాధల విషయంలో కూడా ఎక్కడైనా చెప్పుకోలేదు. కానీ ఒకానొక రోజున, ఒకానొక సందర్భంలో దేవుడు ఏం చేశాడు? దుష్టుడైనటువంటి హామానును కిందకి నెట్టివేసి దీనుడైనటువంటి మొర్దెకైని ఏం చేశాడు? పైకి ఎక్కించాడు. అంతవరకు మొర్దెకై దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అంతవరకు యోసేపు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. చెప్పదలుచుకున్న రెండో విషయం, మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి రెండో విషయం ఏంటంటే, మన నీతి ప్రవర్తనను దేవుడే ఒకానొక రోజున ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. మనకు కొద్ది బీపీ ఎక్కువ కదా, నేనేంటో తెలియజేయాలా, నా ప్రవర్తన ఏంటో తెలియాలా, నేనెంత నీతి గలవాడునో నన్ను నేను తెలియపరచుకోవాలి, నేనేంటో నన్ను నేను నిరూపించుకోవాలి. అది తప్పు, అలా చేయకూడదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దృష్టాంతాలను చూస్తా ఉన్నాం. యోసేపు గారు, మొర్దెకై గారు
తన యొక్క జీవితంలో ఒకనొక రోజున రాజు గణపరచను ఉద్దేశించవానికి ఇలాగున జరుగును అని గుర్రం మీద ఎక్కించి ఊరేగించి సన్మానం చేసి చప్పట్లు కొట్టి తర్వాత తెలిసింది రాజుగారికి నా ప్రాణాన్ని కాపాడింది ఎవరు? మొర్దెకై. మరి ఏమన్నా చేశారా ఆయనకి? ఏం చేయలేదండి. అర్జెంటుగా పిలవండి. తగిన సమయమందు మనల్ని దేవుడు నిరూపిస్తాడు. తగిన సమయమందు మనమేంటో ప్రజలకు దేవుడే తెలియపరుస్తాడు. మన గురించి మనం తెలియపరచుకోవడం ఏంటి? నా నీతి గురించి నేను చెప్పడం ఏంటి? నా నీతి గురించి దేవుడు చెప్పాలి. కానీ నా యొక్క జీవితాన్ని గురించి నా యొక్క జీవితంలో దేవుడు నన్ను నిరూపించాలి. కానీ నన్ను నేను నిరూపించుకోవడం ఏంటి? అది తప్పు. కాబట్టి రెండవదిగా బాధల పాలైనటువంటి వారి గురించి, అన్యాయాల పాలైనటువంటి వారి గురించి, మత్సరపడుతున్నటువంటి వారి గురించి, కృంగిపోతున్నటువంటి వారి గురించి దేవుడు రెండో మాట అంటున్నాడు. ఏమనంటున్నాడంటే నీ నీతి ప్రవర్తనను దేవుడు నిరూపిస్తాడు. నీ నీతి ప్రవర్తనను నేను నిరూపిస్తాను. అక్కడ ఇంకొక విషయం నేను చెప్పాను. యాకోబు గారి గురించి, యోసేపు గారి గురించి చెప్పాను, మొర్దెకై గారి గురించి చెప్పాను. అదేవిధంగా యాకోబు గారు సొంత మామే అన్యాయంగా 10 సార్లు జీతం మార్చాడు లాబాను. సొంత మనుషులే, సొంత మామే 10 సార్లు అన్యాయంగా జీతం మార్చాడు. అన్యాయంగా. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలి? యాకోబు 10 సార్లు జీతం మార్చాడు. 1 కాదు 2 కాదు, 10 సార్లు జీతం మార్చాడు. అట్లా కాదలుడు, ఇట్లా కాదలుడు, అట్లా 10 సార్లు జీతం మార్చాడు. 10 సార్లు, 10 మారులు. యాకోబు అంటాడు, ఈ 10 మార్లు నువ్వు నన్ను మోసం చేసావు మావయ్య, అయినా కానీ దేవుడు నాకు అన్యాయం చేయలే, న్యాయమే చేశావు. నువ్వు మోసం చేసావు, నువ్వు అన్యాయం చేసావు, కానీ నా దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నాకు అన్యాయమే చేయలేదు. నన్ను దీవించాడు, నన్ను అభివృద్ధి పొందించాడు, నేనేంటో నిరూపించాడు నా దేవుడు. యాకోబుని దేవుడు నిరూపించాడండి లాబాను ఎదుట, లాబాను కుటుంబం ఎదుట. యాకోబు ఎవరో దేవుడు నిరూపించాడు. యోసేపు ఎవరో ఐగుప్తు దేశంలో దేవుడు నిరూపించాడు. మొర్దెకై ఎవరో రాజుగారి ఎదుట, ఆ అధిపతుల ఎదుట, వాళ్ళందరి ఎదుట దేవుడు మొర్దెకైని నిరూపించాడు. యాకోబు ఎవరో లాబాను ఎదుట, లాబాను కుమారుల ఎదుట, లాబాను యొక్క బంధువుల ఎదుట, ఆ దేశంలో, సిరియా దేశంలో దేవుడు యాకోబు ఎవరో నిరూపించాడు. మన గురించి దేవుడు వెల్లడిపరుస్తాడు. నా గురించి నేను చెప్పుకోవటం ఏంటి? నన్ను నేను వెల్లడిపరుచుకోవటం ఏంటి? నేనేంటో 10 మందికి నేను తెలియజెప్పుకోవడం ఏంటి? దేవుడు ఒకానొక రోజున తన బిడ్డలను ఏం చేస్తాడంటే నిరూపిస్తాడండి. మన ప్రవర్తనను బట్టి, మన నీతి ప్రవర్తనను దేవుడు నిరూపిస్తాడు. అది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. మూడవదిగా దేవుడు ఏమిస్తాడో తెలుసా అండి అలాంటి వారికి? ఎలాంటి వారి గురించి మాట్లాడుతున్నాం? భక్తిపరులు, నీతిమంతులు, నిష్ట కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ప్రార్థనకు జవాబిస్తానన్నాడు దేవుడు. రెండవదిగా వారి యొక్క నీతి ప్రవర్తనను ఒకనొక సమయంలో, ఒకరొక రోజున ఏం చేస్తానన్నాడు? నిరూపిస్తానన్నాడు దేవుడు. మూడవదిగా ఏమంటున్నాడు? అలాంటి వారికి పరలోక స్వాస్థ్యం ఇస్తానంటున్నాడు దేవుడు. మూడవదిగా అలాంటి వారికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? పరలోక స్వాస్థ్యం నీకు ఇస్తాను. 9వ వచనంలో ఏమన్నారు దేవుడు? కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుడిచ్చేటటువంటి బహుమతి చాలా గొప్పది. దేవుడిచ్చేటటువంటి
బహుమతి చాలా విలువైనటువంటిది. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యము దొరుకుతుంది. అలాంటి వారికి పరలోక స్వాస్థ్యం దొరుకుతుంది. అలాంటి వారికి బాధల పాలైపోయావా? నీకు అన్యాయం జరుగుతుందా? నువ్వు కృంగిపోతున్నావా? నిన్ను కృంగదీసేవాళ్ళు ఉన్నారా? నీ చుట్టూ నిన్ను ఏం చేసేవాళ్ళు ఉన్నారు? కృంగదీసే మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారా? నిన్ను పదే పదే అన్యాయాల పాలు చేస్తున్నారా? బాధల పాలు చేస్తున్నారా? భయపడకు. మూడవదిగా నేను నీకేమి ఇస్తానంటే పరలోక స్వాస్థ్యాన్ని నేను ఇస్తాను. ఎట్టాగు భక్తిహీనులకి ఏం లేదు, పరలోక రాజ్యం ఉండదు. పాపులకు పరలోక రాజ్యం ఉండదు. ఎవరికి ఉంటుంది? దేవుని బిడ్డలకు ఉంటుంది. రక్షించబడినటువంటి వారికి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో నిష్ఠ కలిగినటువంటి వాళ్ళకు ఉంటుంది. తమ యొక్క రక్షణ జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించినటువంటి వారికి ఉంటుంది. దేవుడు అన్నాడు, అందుకనే పరలోక రాజ్యం ఇస్తాను. లాజరు గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దరిద్రుడండి. ఒక పూట ఆహారము కూడా సమృద్ధిగా తినలేనటువంటి వాడండి. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు. ఈ లాజరు ఏం భాగ్యం పొందుకున్నాడు? పరలోక భాగ్యం పొందుకున్నాడు. అబ్రహాం గారి యొక్క రొమ్మును ఆశ్రయముగా ఆయన పొందుకున్నాడు. అబ్రహాం గారి యొక్క కవిగిట్లో ఆయన కూర్చొని ఉన్నాడు లాజరు. అబ్రహాం గారి యొక్క కవిగిలి లాజరుకు దొరికింది. దాని అర్థం ఏంటో తెలుసా? భూమి మీద బాధించబడ్డాడు, భూమి మీద నిందలు పొందాడు, భూమి మీద అవమానాలు పొందాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిశ్చింతగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో నిశ్చింతగా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, మన యొక్క జీవితంలో నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, చుట్టూ జరుగుతున్నటువంటి వారి గురించి భయపడద్దు. చుట్టూ జరుగుతున్నటువంటి వాటి గురించి భయపడద్దు. నీ బాధల గురించి బాధపడద్దు. నీ అన్యాయాల గురించి పట్టించుకోవద్దు. ఒకనొక రోజున దేవుడు ఏం చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు? నీ ప్రార్థనకు జవాబునిస్తాను, నీ నీతి ప్రవర్తనను ఒకనొక రోజున నిరూపిస్తాను. మూడవదిగా అంటున్నాడు, ఇదిగో నీకు పరలోక భాగ్యంనిస్తాను, నీకు పరలోక స్వాస్థ్యాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలి? ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారా? అభివృద్ధి పొందని కాసేపు. వాళ్ళు సుఖపడుతున్నారా? పడని కాసేపు సుఖపడని. వాళ్ళు దినదినాభివృద్ధి పొందుతున్నారయ్యా, దినదినాభివృద్ధి పొందుతున్నారా? పొందని. 2వ వచనంలో అన్నాడు, పచ్చని కూర వలె వాళ్ళు వాడిపోతారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ బాధల గురించి, నీ అన్యాయాల గురించి నువ్వు మత్సరపడవలసినటువంటి విషయం, ఆ మత్సరపడవలసినటువంటి అవసరం లేదు. మూడవదిగా, అలాంటి బాధపడేటటువంటి వాళ్ళ గురించి దేవుడు ఏమిస్తున్నాడంటే పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. లాజరుకు ఎన్ని తెప్పలున్నాయో భూమి మీద, ఎన్ని బాధలున్నాయో భూమి మీద, ఎన్ని అవమానాలు ఉన్నాయో భూమి మీద, ఎంత దరిద్రపు జీవితం జీవించాడో భూమి మీద. కానీ ఈ రోజున ఏం పొందుకున్నాడు ఆయన? పరలోక స్వాస్థ్యాన్ని, పరలోక భాగ్యాన్ని. అబ్రహాము గారి యొక్క కౌగిటిని లాజరు పొందుకున్నాడు. అది 3వ సంగతి. 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 17వ వచనం, 17 నుండి 19 వచనాలు. భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. చదవండి. ముప్పై 39వ వచనం. చూసారు, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. 4వదిగా వాళ్ళకి ఎలాంటిది ఉంటుందంటే, వారు పడిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు పడిపోకుండా? బాధలు పడేటటువంటి వారు, అన్యాయాలు పాలైపోతున్నటువంటి వారు, అలాంటి వారు పడిపోకుండా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే సహాయ సహకారాన్ని ఆయన అందిస్తాడు. 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. అంటే అలాంటి వారు పడిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు.
నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు కదా, నీకు సపోర్ట్గా ఉండే దేవుడు ఉన్నాడు కదా, నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు కదా. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోకుండా సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళేమో పడగొట్టాలని చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు, చెడ్డవారు, ప్రార్థన లేనివాడు, భక్తి లేనివాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడగొట్టడానికి చూస్తున్నారు, కానీ దేవుడు మనల్ని పట్టుకోవడానికి చూస్తున్నాడు. వాళ్ళేమో పడగొట్టాలని చూస్తున్నారు, చెడగొట్టాలని చూస్తున్నారు, కిందకి బోర్లా తోయాలని చూస్తున్నారు. కానీ నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు. ఆయన పడిపోనివ్వడాయన, పడనీయడాయన, సిగ్గుపడనీయడు, కింద పడనీయడు. బలవంతుడైనటువంటి దేవుడు, బలపరిచే దేవుడు ఏం చేస్తున్నాడంటే పడిపోకుండా మనల్ని పట్టుకుంటున్నాడు. ఎలాంటి వారిని? బాధల పాలైనటువంటి వారిని, అన్యాయాల పాలైనటువంటి వారిని, కృంగిపోతున్నటువంటి వారిని ఆయన పట్టుకొని పడనీయకుండా ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అది 4వ సంగతి. 5వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 23 నుండి 25 వచనాలు. వేరే వాళ్ళు చదవండి ఎవరైనా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. చివరి మాట దేవుడిచ్చేటటువంటి, అలాంటి వారికి దేవుడిచ్చేటటువంటి మాట ఏమిటంటే వారికి దేవుని నడిపింపు ఉంటుంది, కాపుదల ఉంటుంది, దేవుని సన్నిధి సమృద్ధిగా ఉంటుంది. ఎవరికి? బాధల పాలైనటువంటి వారికి, అన్యాయాల పాలైనటువంటి వారికి, త్రొక్కబడుతున్నటువంటి వారికి, సమాజంలో వాళ్ళు పైకి రాకుండా తొక్కబడుతున్నటువంటి నీతిమంతుల కొరకు, భక్తి పరుల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ గురించి ఒక మాట అంటున్నాడు. అలాంటి వారికి దేవుని నడిపింపు ఉంటుంది, అలాంటి వారికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది, అలాంటి వారికి దేవుని యొక్క సన్నిధి సమృద్ధిగా ఉంటుంది. బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. 28వ వచనం. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. నువ్వు ఎవరైతే డెవలప్ అయ్యారని అనుకుంటున్నావో, ఎవరైతే సుఖంగా ఉన్నారని అనుకుంటున్నావో, ఎవరైతే దినదినాభివృద్ధి పొందుతున్నారని అనుకున్నావో, అలాంటి వాళ్ళు ఏమైపోతారు? భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోతుంది. కానీ నీకేం దొరుకుతుంది? దేవుని నడిపింపు, దేవుని కాపుదల, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఇది దేవుడిచ్చేటటువంటి వాగ్దానం. ఈ 37వ కీర్తనలో భక్తిహీనులు, భక్తిపరులు. ఈ 37వ కీర్తనలో బాధల పాలైనటువంటి వారు, తర్వాత అన్యాయాల పాలైనటువంటి వారు, కృంగిపోయేటటువంటి వాళ్ళు, కృంగదీసే వాళ్ళు ఉన్నారు అక్కడ, కృంగిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వారి గురించి దేవుడు ఈ 5 మాటలు మాట్లాడారు ఈ 37వ కీర్తనలో. మొట్టమొదటిగా వారి ప్రార్థనలకు జవాబునిస్తానన్నాడు దేవుడు. రెండవదిగా ఏమన్నాడు? వారి యొక్క నీతి ప్రవర్తనను నిరూపిస్తానన్నాడు దేవుడు. మూడవదిగా ఏమన్నాడు? అలాంటి వారికి పరలోక స్వాస్థ్యముని ఇస్తానన్నాడు దేవుడు. నాలుగవది ఏమన్నారు? వారు పడిపోకుండా సహాయం చేస్తానన్నాడు దేవుడు. ఐదవది ఏమన్నారు? అలాంటి వారికి దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సన్నిధి సమృద్ధిగా ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ 37 కీర్తనలో ఇచ్చినటువంటి 5 శ్రేష్టమైనటువంటి సంగతులు. బాధపరిచేవాళ్ళు ఉన్నారు, బాధలు పాలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్యాయం పాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు మనకు 5 వాగ్దానాలు ఇచ్చాడు. నీ మొర ఎవరు పట్టించుకోవట్లేదా? నీ గోడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరా? అయితే దేవుడు అన్నాడు,
నేనున్నా. నీ ప్రార్థనకి ఏమిస్తా? నేను జవాబునిస్తా. రెండోది ఏమన్నాడు? అసలు నువ్వు ఎంత నీతిగా జీవిస్తుంటే చెడ్డవారికే అన్నీ దక్కినాయి, చెడ్డవారికి అన్నీ దక్కుతున్నాయి. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత నిష్టగా నీతిగా ఉంటే నాకేం దక్కిందో అనుకోవచ్చు. దేవుడు అన్నాడు, ఒకనొక రోజున నీ నీతి జీవితాన్ని నేనే నిరూపిస్తాను. అక్కడ 3 విషయాల గురించి మాట్లాడుకున్నాం. యోసేపు గారు, మొర్దెకై గారు, యాకోబు గారు. ఆ 3 కూడా దేవుడే నిరూపించాడు. మూడోది పరలోక స్వాస్థ్యం. ఇక్కడ నీ స్వాస్థ్యం పోయిందేమో, నీ పేరు తీసేసారేమో, నీకేం లేదు పో అన్నారేమో. మనిషి నాకేమో దొరుకుతుందేమని వెళ్తాడు పాపం. వాళ్ళు ఏమన్నారు అక్కడికి పోయిన తర్వాత? నువ్వు మా వాడివి కాదు, నువ్వు నీ పేరు లేదు లిస్టులో, పో, నీకేమి లేదు పో అని గెట్టేశారు అనుకోండి, మొహం వేలాడేసుకుని ఇంటికి వచ్చేస్తా. అలాంటి వాళ్ళకి దేవుడు అన్నాడు, ఏ బిడ్డ, నీవు భూమి మీద పోగొట్టుకున్నావేమో, కానీ నేను నీకు ఏ స్వాస్థ్యం ఇస్తాను? నేను పరలోక స్వాస్థ్యం ఇస్తాను. భూమి మీద నీ పేరు తీసేశారా? నువ్వు మా వాడివి కాదన్నారా? మాకు సంబంధించినవి కాదన్నారా? పర్వాలేదు, భయపడొద్దు, బాధపడొద్దు. నీ పేరు లేదన్నారా? జీవగ్రంథంలో నీ పేరు రాస్తా. ఇక్కడ నీకేమి లేదన్నారా? ఏమి ఈయనన్నారా? బాధపడక, నేను నీకు పరలోకం ఇస్తా. ఎంత గొప్ప దేవుడు ఆయన. అది 3వ సంగతి. 4వది ఏమనుకున్నా? పడిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. పడగొట్టాలని చూస్తున్నారా? పడేయాలని చూస్తున్నారా? నేను నీకు తోడుండగా అది ఎప్పటికీ జరగదు. నిన్ను పడిపోకుండా నేను నిన్ను పట్టుకునే దేవుడిని. అది 4వది. 5వది ఏమనుకున్నా? దేవుని నడిపింపు, కాపుదల, సన్నిధి, సమృద్ధి దేవుడి నిండుగా దయచేస్తాడు. నీ పక్షాన్ని నిలబడేవాడు ఎవరు లేదా? నీ కన్నీళ్ళు తొడవడానికి ఎవరు లేదా? ఒంటరివాడు అయిపోయావా? ఒంటరిదాని అయిపోయావా? దేవుడు అంటున్నాడు, నా సన్నిధి ఎల్లప్పుడూ నీతో కూడా ఉంటుంది. వాళ్ళు ఏమైపోయారు? మొదటి వచనాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు? 1-2 వచనాల్లో ఉన్నవాళ్ళు, 28 వచనాలు ఏమైపోయారు? వాళ్ళు నిర్మూలమైపోయారండి. అలాంటి వాళ్ళ గురించి నేను ఎంతవరకు బాధపడించి, అలాంటి వాళ్ళ గురించి నేను ఎంతవరకు భోజనం చేయకుండా బాధపడింది, అలాంటి వారి గురించేనా నేను బీపీ పెంచుకున్నాను, అలాంటి వారి గురించేనా నేను ఇంతగా బాధపడ్డాను, కృంగిపోయాను, కుమిలిపోయాను. వాళ్ళు ఏమైపోయారు? 28వ వచనంలో నిర్మూలమైపోయారు. టైం వేస్ట్. అలా ఉండొద్దు దేవుని బిడ్డ. నీ ప్రార్థనకి జవాబిస్తా, నీ నీతి ప్రవర్తన నిరూపిస్తా, నీకు పరలోక స్వాస్థ్యమునిస్తా, నువ్వు పడిపోకుండా నేను నీకు సహాయం చేస్తా, నీకు నడిపింపు, కాపుదల, సన్నిధి, సమృద్ధిని నేను నీకు ఇస్తా. నువ్వు ధైర్యంగా ఉండు, అణిగిమణిగి ఉండు, నువ్వు దేవునికి సన్నిధిలో ఉండు, నీకేం కాదు. ఒకనొక రోజున నీ తలను పైకెత్తుతాను, నిన్ను అభివృద్ధిపరుస్తాను, నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాను. ఎవరి గురించి అయితే నువ్వు మచ్చరపడ్డావో వాళ్ళు నీకు కనపడరు. వాళ్ళు 2వ వచనంలో గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాళ్ళు ఏమైపోతారు? వాడిపోతారు. నువ్వేం బాధపడదు. ఓ ప్రభువా, నేను తప్పు చేసినాను, క్షమించు. నేనేదేదో అనుకున్నా, కానీ దేవుని చిత్తం వేరు, దేవుని యొక్క నడిపింపు వేరు. వీటిని బట్టి మనం ఆరాధన చేద్దాం. వేరే వాడి గురించి నాకెందుకు? ఆ పచ్చని కూర గురించి నాకెందుకు? ఆ గడ్డి మొక్కల గురించి నాకెందుకు? 2వ వచనంలో ఆ గడ్డి మొక్కల గురించి నాకెందుకు? ఆ పచ్చని కూర గురించి నాకెందుకు? దేవుడు నాకు 5 విషయాలు, 5 వాగ్దానాలు ఇచ్చాడు. వాటి మీద నా దృష్టి పెడతాను. దేవునికి సన్నిధిలో అణిగిమణిగి ఉంటాను. 7వ వచనంలో ఏమన్నాడు దేవుడు? యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో, తన మార్గమును వర్ధిల్లు అని చూచి వ్యసనపడొద్దు, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడొద్దు. అసలు నువ్వు ఎలా ఉండాలా? మౌనంగా ఉండు. అభివృద్ధి పొందని వాళ్ళని, డెవలప్ పొందని వాళ్ళని, ఇంకా పైకి పోని వాళ్ళని. కూర మొక్క ఎంత పుష్టిగా, ఎంత ఆరోగ్యంగా ఎదిగిన ఉపయోగంలా సాయంత్రానికి దాని పని అయిపోద్ది. అలాంటి వాళ్ళ గురించా 7వ వచనంలో అన్నాడు? వద్దు, అలాంటి వాడి గురించి పట్టించుకోవద్దు. నువ్వు మౌనంగా ఉండు, అంతే. మౌనంగా చూడు, తగిన సమయం మందు మౌనంగా ఉండు, తగిన సమయం మందు దేవుడు హెచ్చించే వరకు, తన కార్యం జరిపించే వరకు. కాబట్టి దేవుని పిల్లలముగా, ఆరాధికులముగా
ఆరాధికులు నేర్చుకొనడానికి దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇచ్చాడు. ఎన్నో అభివృద్ధి పొందుతున్నారు, డెవలప్ అయిపోతున్నారు. నువ్వు మౌనంగా ఉండి 7వ వచనంలో కనిపెట్టుకో, తన మార్గమును వర్ధిల్లేవాడిని చూచావా, వ్యసనపడొద్దు, దురాలోచనలు నెరవేర్చుకొని వాడిని చూసి వ్యసనపడకు, ప్రశాంతంగా ఉండు, ఆయన సన్నిధిలో ప్రశాంతంగా ఉండు, వీటిని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అదే 4వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. సంతోషించు. అలాగే మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. తన మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.